హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా మీడియాకి ఇచ్చిన ఒక చిట్ చాట్‌లో కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. హైకమాండ్ గనుక ఆదేశిస్తే నేను కేసీఆర్ గారి ఇంటికి వెళ్తాను. ఆయన్ని ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి డిస్కస్ చేస్తాను. మాకు మద్దతు తెలపాలని చెప్పేసి కోరుతానంటూ కూడా కామెంట్ చేస్తారు. మరి ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో, నా ముఖం చూడడానికి ఆయన ఇష్టపడతారో లేదో అంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఆయన కామెంట్స్ అయితే వైరల్‌గా మారుతున్నాయి. అంటే మనకు తెలుసు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ గారు రీసెంట్‌గా రిజైన్ చేయడం ద్వారా ఇప్పుడు ఆ పోస్ట్ అయితే ఎన్నిక జరగబోతుంది. అటువైపు ఆహ్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇండీ కూటమి నుంచి పోటీ చేయబోతున్న నేపథ్యంలో అటు ఎన్‌డీఏ కూటమి నుంచి రాధాకృష్ణన్ గారు పోటీ చేయబోతున్నారు. సో, వీళ్ళిద్దరి మధ్య ఒక పోరైతే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేసారు. అటు ఎన్‌డీఏ కూటమి, ఇటు ఇండీ కూటమి 2 కూడా హోరాహోరీగా మాకే మద్దతు తెలపాలని చెప్పేసి వివిధ పార్టీ నేతలనైతే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కేసీఆర్ గారిని, జగన్ గారిని, అసద్ గారిని వీళ్ళందరికి కూడా విజ్ఞప్తి చేసుకున్నారు. సో, ఇక్కడ రాజకీయాలు అతీతంగా రాజ్యాంగ పరిరక్షణ లో భాగంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. ఆయనకి మీరు మద్దతు తెలపాలి అంటూ కూడా వీళ్ళందరినైతే కోరడం జరిగింది. సో, వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఒకవేళ హైకమాండ్ ఆదేశిస్తే నేను కేసీఆర్ గారి ఇంటికి వెళ్తాను. ఆయన్ని కోరుతాను. మాకు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా అన్నారు. మరి ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో తెలీదు. ఆయన ముఖం చూడడానికి ఇష్టపడుతున్నారో లేదో కూడా తెలీదంటూ కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ రకంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కాస్త హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంటే ఎవరిని ఎన్నుకుంటారు అని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే అలాగే ఉంది. సో, అటు ఎన్‌డీఏ కూటమి నుంచి అండ్ ఇటు ఇండీ కూటమి నుంచి 2 కూడా హోరాహోరీగా అయితే ఉంది. సో, ఈ నేపథ్యంలోనే అటు ఆహ్, కేసీఆర్ గారికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ హాట్ కామెంట్స్ అయితే వైరల్ అయిపోతున్నాయి. అయితే మనకు తెలుసు గతంలో కూడా కేసీఆర్ గారింటికి ఆహ్, రేవంత్ రెడ్డి గారు వెళ్లారు. అదప్పుడు కేసీఆర్ గారు కాలు జారి పడ్డప్పుడు గాయమైనప్పుడు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వెళ్లి కలవడం జరిగింది. పరామర్శించారు. ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య అప్పుడు భేటీ అయింది. అది కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది కూడా. ఆ తరువాత అసెంబ్లీలో భేటీ అయ్యారు. అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఫస్ట్ టైమ్ కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్లారు. అప్పుడే అక్కడ మీటింగ్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా కలవలేదు. జస్ట్ అలా వచ్చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అలా వీళ్ళ మధ్య భేటీకి సంబంధించి చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పుడో అప్పుడు రిపీట్. ఎప్పుడో కేసీఆర్ గారు గాయపడినప్పుడు తప్పితే రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత కలిసింది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో, అలా 1 ½ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది వీళ్ళ భేటీకి సంబంధించి. సో, అందుకోసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది ఇది. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారింటికి వెళ్తారో లేదో చూడాలి. దీనికంటే ముందు కేసీఆర్ గారికసలు అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఒక వైపున ఇక్కడ కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మధ్య ఎటువంటి పోరు నడుస్తుంది, ఎటువంటి మాటల యుద్ధం నడుస్తుందో తెలుసు. ఒక పక్కన కాళేశ్వరంకి సంబంధించి అటు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా చేస్తుంది. హైకోర్ట్‌కి కూడా వీళ్ళు వెళ్తున్నారు. అలా హోరాహోరీ 2 పార్టీల మధ్య ఉండడం. ఆ టైంలో ఇప్పుడు మాకు మద్దతు తెలపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కోరితే కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఒకవేళ ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఒకవేళ కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే అది ఎన్‌డీఏ కూటమిని ధిక్కరించినట్టు అవుతుంది. మరి ఆ వైపుగా నిర్ణయం తీసుకుంటారా కేసీఆర్ గారు అనేది కూడా ఒక ఆహ్, ఆతృత, ఒక సస్పెన్స్ అయితే ఆ విధంగా ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరారు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరారు. కాకపోతే వాళ్ళు ఎన్‌డీఏ కూటమిలో ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళ మద్దతు లభిస్తుందో లేదో అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్‌డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి అటు రాధాకృష్ణన్ గారున్నారు. వాళ్ళకి అబ్వియస్‌గా వాళ్ళే సపోర్ట్ చేస్తారు కాబట్టి, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరి సపోర్ట్ అయితే మిస్ అయిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి మద్దతు తెలుపుతారనే దాని పట్ల కూడా క్యూరియాసిటీ ఉంది. అండ్ అసద్ గారు ఎవరికి మద్దతు తెలుపుతారనే దాని పట్ల కూడా క్యూరియాసిటీ అయితే ఉంది. మరి ఇక్కడ అలాగే ఇటు కేసీఆర్ గారి విషయంలో ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి కూడా ఒక చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు కోరితే అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ ఆయన ఎన్‌డీఏ కూటమికి మద్దతు తెలుపుతారా? లేకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను ఆయన ఇంటికి వెళ్లి అడుగుతానని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు ఇటువైపు సపోర్ట్ చేస్తారా? రిపీట్. ఇండీ కూటమికి మద్దతు తెలుపుతారా అనేది కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఏదేమైనా ఉపరాష్ట్రపతి ఎన్నికలైతే నిజంగా హాట్ టాపిక్‌గా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇక్కడ ఎన్‌డీఏ కూటమికి, ఇండీ కూటమి మధ్య ప్రచారాలు ఈ మాటల యుద్ధాలను మనం చూస్తూ ఉన్నాం. సో, హాట్ టాపిక్ అయితే మారిపోయింది. మరి ఏం జరిగే అవకాశం ఉందనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో, చాలా గ్యాప్ తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఇంటికి వెళ్తా అనడం అనేది
అటు రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారిపోయింది. మరి దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే అలాగే ఉంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదా? రిపీట్. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదా? అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో, ఇచ్చినా ఒకవేళ వెళ్లి ఈయన అభ్యర్థించినా మరి సపోర్ట్ చేస్తారో లేదో కేసీఆర్ గారనే దాని పట్ల కూడా ఉత్కంఠ అయితే ఉంది. మరి జగదీప్ ధన్‌ఖర్ గారు రిజైన్ చేసిన తర్వాత ఆ ప్లేస్ కోసమైతే హోరాహోరీ పోరైతే ఈ 2 కూటమిల మధ్య అయితే నడుస్తుంది. మరి ఎవరు గెలుస్తారో, ఎవరి ఎన్నిక జరుగుతుందో మనం వెయిట్ చేసైతే చూడాలి. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇలా అన్ని పొలిటికల్ పార్టీల్లోనూ రాజకీయాలకు అతీతంగా కలుపుకోవాలి. ఇది రాజ్యాంగ పరిరక్షణలో భాగం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం అంటే కూడా రాజ్యాంగ పరిరక్షణలో భాగమే. దీనికి రాజకీయాలు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అందరిని కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అసద్ గారిని వీళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తారు. మిగిలిన పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి కోరుతున్నారు. మరి చూడాలి ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఇంటికి వెళ్తారా? లేదా? అందుకు కేసీఆర్ గారు అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో? ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ వీళ్ళ రిక్వెస్ట్ చేసినా కూడా మరి కేసీఆర్ గారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇటు ఇండీ కూటమికి మద్దతు తెలుపుతారో లేదో? ఇదంతా కూడా ఉత్కంఠ. మనం దీనికోసం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఏం జరుగుతుందో. థాంక్ యూ సో మచ్.